2026 సంక్రాంతికి రాబోయే సినిమాలు ఏమిటా అని ఆరా తీస్తే మొన్నటి వరకు చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాతో పాటుగా మరో 2 సినిమాలు లిస్టులో కనిపించేవి. రవితేజ అనార్కలిని సంక్రాంతికి తీసుకొద్దామని ప్లాన్. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ 3 సినిమాలు మాత్రమే వస్తే పండక్కి కావాల్సినంత స్పేస్ దొరికేది. కాకపోతే ఈ లిస్టు అంతకంతకు పెరుగుతూ వెళ్ళిపోయింది. తాజాగా ప్రభాస్ రాజాసాబ్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మేకర్స్ ఆలోచన మారింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే మరింత ప్రభావం చూపిస్తుందని నిర్మాత నమ్ముతున్నారు. అందుకే సంక్రాంతికి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చిత్ర బృందం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సంక్రాంతికి విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సెప్టెంబర్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత కనీసం నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనుకున్న అక్టోబర్ నాటికి సినిమా సిద్ధమవుతుంది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయడం మంచి ఆప్షన్. సెప్టెంబర్ 25న ఓజీతో పాటు అఖండ 2 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ఒకే రోజున రిలీజ్ అవ్వడం బాక్సాఫీస్కు మంచిదే. ఒకవేళ అఖండ 2 ఈ డేట్ మిస్ అయితే ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 25 బాలయ్య మిస్ అయ్యే ప్రసక్తే లేదని, అనుకోని అవాంతరాలు వస్తే గనక తదుపరి టార్గెట్ సంక్రాంతి మాత్రమే అని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గనక తెలుగులో సంక్రాంతికి 6 సినిమాలు రాబోతున్నట్టు. దీంతో పాటు తమిళ నుంచి కూడా ఒక 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. విజయ్ తలపతి జననాయకుని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. శివకార్తికేయన్ సినిమా కూడా విజయ్తో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది. అంటే తమిళ నుంచి 2 సినిమాలు వస్తున్నాయన్నమాట. అలా మొత్తానికి 8 సినిమాలు లెక్క తేలుతోంది. ఇందులో కనీసం 6 సినిమాలు అయితే సంక్రాంతికి ఢీకొట్టడం ఖాయం. అదే జరిగితే టాలీవుడ్ చరిత్రలోనే ఇది మర్చిపోలేని సంక్రాంతి అవుతుంది. మరి చివరికి మిగిలేవెన్ని సినిమాలు, యుద్ధానికి సిద్ధమయ్యే సినిమాలు ఎన్నో తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.